హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంతో బిగ్ బాస్ స్టేజ్ల మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఇదే సమయంలో హౌస్లో ఉన్న గౌరవ్తో మాట్లాడుతూ, గౌరవ్, నీ మాట కానీ నీ ఆట కానీ చాలా బాగుంది. నీకు తెలుగు పూర్తిగా రాకపోయినా చాలామంది తెలుగు వచ్చి కూడా మాట్లాడలేకపోతున్నారు. నువ్వు మాత్రం తెలుగు వచ్చినా రాకపోయినా వచ్చి రాని తెలుగుతోనే ఆడుతున్నావు, మాట్లాడుతున్నావు. నీ గేమ్ గురించి ఒక స్టాండ్ తీసుకొని పోరాటం చేస్తున్నావు. అద్భుతం నీ గేమ్, సూపర్ అంటూ ప్రశంసించాడు. దీంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చెప్పాడు గౌరవ్. అయితే ఈ వారం నువ్వు ఆడిన టాస్క్ అయితే సూపర్ గౌరవ్. నిన్ను అనవసరంగా ఆ గేమ్ ఆడొద్దు అంటూ అందరూ వారించారు, కానీ ఆ గేమ్ నువ్వు కనుక ఆడకపోయింటే మీ టీం కూడా ఓడిపోయేదేమో అన్నంత రేంజ్లో నువ్వు టాస్క్ ఆడి మీ టీంకి విజయం సాధించి పెట్టావు అంటే అందరూ కూడా క్లాప్స్ కొట్టడం అయితే జరిగింది. దీంతో గౌరవ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా బాగా ఆలోచించి అర్థం చేసుకొని మాట్లాడుతున్నావు. ముఖ్యంగా నీకు గ్రీన్ బ్యాడ్జ్ కావాలి అని, ఖచ్చితంగా కావాలి అంటూ ఇమాన్యుయల్ని, తనూజాని నువ్వు క్వశ్చన్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్. ఎంతమంది అలా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని అడుగుతారో లేదో, కానీ నువ్వు మాత్రం పర్ఫెక్ట్గా అడిగావు. మొదటి టాస్క్ నువ్వు తీసుకున్నావు, రెండో టాస్క్ నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు నాకు ఇస్తామన్నారు, ఇవ్వండి అంటూ ఒకటే మాట మీద ఉండి అది నీకు దక్కేలా చేసుకున్నావు. ఒక ఆటగాడి లక్షణం అలా ఉండాలి. కాకపోతే నీలో ఒక్కటి మాత్రం తగ్గించుకోవాలి, మార్చుకోవాలి. ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని పూర్తిగా విను, ఆ తర్వాత అర్థం చేసుకొని వారికి సమాధానం ఇవ్వు. కొంచెం షార్ట్ టెంపర్గా ఉన్నట్టున్నావు, అది కొంచెం తగ్గించుకో గౌరవ్ అంటే, అలాగే సార్, ఇకపై అలాగే ఉంటాను అంటూ గౌరవ్ అయితే చెప్పాడు. మొత్తంగా భాష రాకపోయినా భావం బాగా అర్థమవుతుంది, ఇదే రేంజ్లో నీ గేమ్ కొనసాగాలి అంటూ గౌరవ్కి మంచి బూస్టప్ ఇచ్చి మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.